ఇంకో ఎక్స్పెరిమెంట్ గులాబీ పూలతోటి కూడా టై అండ్ డై చేసుకోవచ్చని వీడియోస్లో చూశాను. మా పాప కూడా చెప్పింది అది వర్కౌట్ అవుతుందమ్మా అని. ఎలా అంటే ఇలా ప్లెయిన్ బట్ట ఒకటి తీసేసుకొని మనం ఏదైనా మన పాత బెడ్షీట్లు చూడండి, ఫ్రెష్ గులాబీ పూలవే నేను చెప్తున్నా, నా బర్త్డే రోజు ఆల్రెడీ వాడిన గులాబీ పూల రెక్కలు, బంతి పూలవి, గురుజీ పూజ రోజువి అన్నీ కలిపి ఇట్లా వెట్టి బట్ట చేసి ఆ పూలు పెట్టి మనం ఐరన్ చేయాలంట. ట్రై చేయండి. కొత్తగా తెచ్చుకున్న పువ్వు మళ్ళీ వాడేసి అంత ఎవాపరేట్ అయిపోయినది కాదు. బాగా బట్ట తడిపి, ఒకవేళ ఇలా మీకు తడి చేసేటప్పుడు ఐరన్ ఎక్కువ తడి ఉందనిపిస్తే పేపర్ వేయండి. బాగా చాలాసేపు చేయాలండి. నేను మీకు ఎక్స్పెరిమెంట్ కోసం చూపిస్తున్నాను. ఒక మెమరీగా నాకు కూడా ఉంటుంది. ఫ్రెష్ పూలతోనే చేయాలి. మీకు ఇప్పుడు పింక్ పూలు చూపించాను, అవి కాదు, డార్క్ పూలు ఏవైనా, బంతి పూలు ఏవైనా ట్రై చేయండి. ఒక టై అండ్ డై లాగా వస్తుంది. పాత బెడ్షీట్లు అంతా ఉంటాయి కదండి, ఏమన్నా దానికి ట్రై చేసుకోండి. బంతి పూలది నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు, కానీ వాటిని ఉడకబెట్టి చేస్తారంట. మా పాప చెప్పింది బంతి పూలు ఉడకబెట్టి దాన్నే టై అండ్ డైగా వాడతారు అని. అది కూడా వీలైతే ట్రై చేస్తే ఇదే బట్ట మీద టైం ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ పూల రెక్కలు అలాగే ఉన్నాయి, ఉడకబెట్టి ఆ పూల రెక్కలు ఈ క్లాత్ వేసి ఉడకబెడితే న్యాచురల్ టై అండ్ డై వస్తుందమ్మా. కానీ పింక్ గులాబీ పువ్వు చూడండి నీట్గా పడింది టై అండ్ డై లాగా. ట్రై చేయండి ఎవరైనా. ఇంకా దానిమ్మ తొక్కలు కూడా మరకలు పడితే మనకు పోవు అంటారు కదా, దానిమ్మ తొక్కలు కూడా ఉడకబెట్టి దానిమ్మ గింజ కూడా చూడండి మరకలు పోవంటారు. అలా మనం న్యాచురల్ పూలతోనే ఈ మధ్య చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పడం వరకే చూడండి, బాగా గులాబీ పూల కాడ ఎంత చక్కగా పడిందో, నీట్గా బేడ్చుకొని చేయొచ్చు. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను తప్ప నేను చూసినది ఇలా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి పెట్టేస్తే మనకు మెమరీలో ఉంటుంది, ఎప్పుడైనా యూజ్ అవుతుంది. యాక్చువల్గా గులాబీ పువ్వును అందే ఫుల్గా కట్ చేయకుండా అలాగే పెట్టండి. ఇదైతే ఒకటి చెప్తా చూడండి, మన దగ్గర ఉన్న ఏ లీవ్స్ అయినా ఇలా బట్టలో పెట్టి ఐరన్ చేసేస్తే ఎండిపోయినట్టు అయిపోతాయి కదా. అప్పుడు మనం పిల్లలకు డ్రాయింగ్ నేర్పించడానికి పనికొస్తుంది. బెడ్షీట్ల మీద పెయింటింగ్ వేయాలంటే లీఫ్ షేపు ఇవే లీఫ్ పెట్టి మనం చక్కగా షేప్ వేసేసి దాన్ని మనకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. పాత బెడ్షీట్ల మీద చిన్నపిల్లలకి ఇచ్చి పెయింటింగ్ వేయండి అని ఇలా న్యూస్ పేపర్ పెట్టి మనం ఐరన్ చేసినా కానీ ఆకు గట్టిగా అయిపోతుంది. నాకు నచ్చిన టిప్స్ అండి ఇవి. ఈ లీఫ్ మనము ముగ్గులు వేసేటప్పుడు కూడా మనకు షేప్ సరిగా రాదు కదా పిల్లలకు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, లీఫ్ పెట్టి బార్డర్ కాడంతా కూడా లీఫ్ షేప్లో ముగ్గు వేయించవచ్చు. ఇంకా నేను బియ్యం పిండితో కూడా చూపించాను, తడి బియ్యం పిండితో లిక్విడ్ చేసుకొని ముగ్గు, అది కూడా చాలా ఇబ్బంది పడుతుంటే నేను చేసినప్పుడు ఇంతకుముందు చూసారు, ఇప్పుడు చేయట్లేదు. సో డ్రాయింగ్కి బాగుంటుంది. మనకు డెకరేషన్ కూడా ఎండిన ఆకులతో చాలా బాగా చేసుకోవచ్చు. వాల్ మీద స్టిక్కర్ లాగా వేసి ఫెస్టివల్స్ అప్పుడు ఇలా అన్ని రకాల మనీ ప్లాంట్ ఆకులు కూడా చేసుకోవచ్చు. ఇదైతే నేను రోజా పూలది ఇలా డ్రా చేసుకోవచ్చు అని చూపిస్తున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి.